ఒకరోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నాతో అన్నమాట ఏంటంటే, ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, చర్చికి వెళ్ళినా కూడా నాకు చూపుల్లో జయము రాలేదు. ఎవరి వైపు చూసినా చెడు తలంపులు వస్తున్నాయి, చెడు ఊహలు వస్తున్నాయి. చూడకూడనివి నేను చూడాలనుకుంటున్నాను, నా చూపులో జయం ఉండట్లేదు. చిన్నవారిని చూసినా పెద్దవారిని చూసినా నా తలంపులు పాడైపోతున్నాయి. ఒక క్రైస్తవుడు అంటే చిన్నతనం నుంచి చర్చికి వెళ్ళే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. దేవుని దగ్గరకు వచ్చిన మనము అన్ని విషయాలలో మనము పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం పరలోకంకి వెళ్తాం. ఒక వ్యక్తికి చూపుల్లో జయం లేకపోతే తను ఎట్లా పరలోకంకి వెళ్ళగలడు? ఈ వీడియో చూస్తున్న నువ్వు జయం పొందుకున్నావా? చూపుల్లో జయం అంటే ఏంటంటే, మనము ఎవరిని చూసినా కూడా మన చెల్లిని చూసినట్టుగా, అమ్మని చూసినట్లుగా మన థాట్స్ రావాలి. అలా రావట్లేదంటే నువ్వు ఎటువైపు చూసినా, ఒక వాల్ పోస్టర్ని చూసినా, ఒక స్త్రీ వైపు చూసినా, బండి మీద వెళ్తున్న స్త్రీ వైపు చూసినా, పక్క నడుస్తున్న స్త్రీ వైపు చూసినా కూడా నీ తలంపులు పాడైపోతున్నాయి అంటే, నీ ఊహలు పాడైపోతున్నాయి అంటే నీకు చూపుల్లో జయం లేదు. యేసుప్రభువు ఏం చెప్పారంటే, జయించువారిని నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. ఏ విషయంలో జయం ఉండాలి? చూపుల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడికి జయం ఉండాలి. శరీర సంబంధమైన విషయాలు చూసిందల్లా కావాలని కోరుకుంటారు. స్త్రీలైతే ఏది చూస్తే అదే నాకు కావాలి. ఎదుటివారి వస్త్రాల మీద, బంగారం పైన, బిల్డింగుల పైన ఇవి చూసి కళ్ళతో ఆస్వాదించి నాకు కావాలని కోరుకుంటారు. అతను ఏ రోజు కూడా నాకు చూపుల్లో జయము ప్రభువా అని ప్రత్యేకంగా దాని విషయంలో కన్నీరు కార్చరు. బాధాకరమైన విషయం ఏంటంటే, సేవకుల్లో కూడా చూపుల్లో జయం లేకపోవడం వల్ల ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని వ్యభిచారకరమైన జీవితంలోకి అలవాటు పడిపోయిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, ఈ శరీరం ద్వారా ఏ మనిషి ఏ పాపాలైతే చేయగలడో ప్రతి పాపం పైన మనకు జయము కావాలని ప్రభు పాదాలు పట్టుకోవాలి. చూపుల్లో ప్రతి క్రైస్తవుడికి జయం ఉండాలి, ప్రతి స్త్రీకి జయం ఉండాలి. కొంతమంది సినిమా యాక్టర్ల వైపు చూసి ప్రభాస్ లాంటోడు కావాలి, నాకు మహేష్ బాబు లాంటోడు కావాలి, అన్ని చూపులు పాడు చేసుకుంటున్నావు. శరీర సంబంధమైన వారి వైపు చూసి నీ తలంపులు, నీ ఊహలు పాడు చేసుకుంటున్నావు. ప్రభు దగ్గరున్న నువ్వు ఖచ్చితంగా నీ చూపుల్లో జయం ఉండాలి. చూపుల్లో జయం లేని వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. ఖచ్చితంగా దీని విషయంలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకొని నువ్వు ఖచ్చితంగా జయము ప్రభువా, ఎవరిని చూసినా చిన్నపిల్లలను చూసేలాగా, నా సొంత అక్క చెల్లిని చూసేలాగా నాకు ఆ మనసు ప్రభువా అని విషయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు నీకు నాకు జయం ఇవ్వగలడు. ఆ జయ జీవితంలోనే మనం ప్రభు రాజ్యాన్ని కట్టగలం.